శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, మాఘ పౌర్ణమి దీనిని మహామాఘి అంటారు. ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఇది. మరి ఈ రోజున స్వామివారు పరమేశ్వరుడు త్రిపురాసురుని సంహరించారు. మరి ఈ రోజున తప్పకుండా వినవలసినటువంటి కథ ఏమిటి అంటే త్రిపుర వర్ణనం. ఎవరైతే ఈరోజు ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారందరికీ కూడా పరమేశ్వరుడు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు అనే ఈ ముగ్గురు రాక్షసులను త్రిపురాసురులు అని అంటారు. వీళ్ళు తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడి కొడుకులనమాట. కాబట్టి త్రిపురాసురులు అని పిలుస్తారు. అయితే వీరి తండ్రి కుమారస్వామి వారి చేత చంపబడినందుకు దేవతలపై పగబట్టి బ్రహ్మను గురించి ఘోరమైనటువంటి తపస్సును చేస్తారు వీరి ముగ్గురు. ఇక బ్రహ్మదేవుడు వారి తపస్సుకు మెచ్చి వరం కోరుకోమని అడగ్గా వారు కామగమనం కలిగినటువంటి బంగారం, వెండి, రాయితో చేసినటువంటి 3 నగరాలను నిర్మించివ్వమని చెప్పి అవి అంతరిక్షంలో తిరుగుతూ 1000 సంవత్సరాలకు ఒకసారి కలుసుకుంటూ ఉండే విధంగా అలా కలుసుకున్నటువంటి సమయంలో ఒకే బాణంతో ఎవరైతే 3ంటిని ధ్వంసం చేయగలరో వారి వలన మాత్రమే మరణం కలిగే విధంగా వరాన్ని పొందుతారు. ఇక బ్రహ్మదేవుడి ఆజ్ఞపై మయుడు వారికి అలాంటి నగరాలను ఒక్కొక్కటి యోజన విస్తీర్ణం ఉండే విధంగా నిర్మించిస్తాడు. ఇక దేవతలందరూ కూడా వారి చేతిలో ఓడిపోయి తమ కష్టాలను బ్రహ్మ మహేశ్వరులకు మొరపెట్టుకుంటారు. ధర్మబద్ధులుగా ఉన్న వారిని సంహరించడానికి నిరాకరిస్తారు. వారు విష్ణువును ప్రార్థించగా త్రిపురాసుర సంహారానికి ఉపాయాన్ని ఆలోచించి వారిని ధర్మభ్రష్టులను చేయగలేందుకు మాయలు తెలిసినటువంటి అరిహుడు అనేటటువంటి పురుషుణ్ణి సృష్టిస్తాడు. అతన్ని వేదదూరము ప్రత్యక్ష ప్రమాణవాచకము అయినటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేయమని చెప్పి నియమిస్తాడు. అతను 4 శిష్యులను సంపాదించి వారికి మాయా మతాన్ని ఉపదేశించి శిక్ష సమేతుడై త్రిపురాలకు వెళ్ళి మత ప్రచారం చేస్తూ ఉంటాడు. నారదుల వారి ప్రోత్సాహం వలన త్రిపురాసురులు ఆరిహుని వద్ద దీక్ష తీసుకుంటారు, నాస్తికులవుతారు. అప్పుడు ధర్మచ్యుతి పొందిన వారిని చంపవలసిందని చెప్పి దేవతలు పరమేశ్వరుని ప్రార్థిస్తారు. పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం కోసమై ఉత్తమ రథాన్ని, ధనుర్బాణాలను నిర్మించవలసిందని చెప్పి విశ్వకర్మను ఆజ్ఞాపిస్తాడు. ఇక విశ్వకర్మ సర్వదేవతలను ఉపయోగించి ఒక దివ్య రథాన్ని నిర్మిస్తాడు. దానికి సూర్యచంద్రుడు చక్రాలవుతారు. బ్రహ్మదేవుడు సారథి అయి పగ్గాలు చేతపడతాడు. ఇక మేరు పర్వతం విల్లుగాను, అనంతుడు వింటి నారిగాను మారుతారు. శారదాదేవి వింటికి కట్టినటువంటి చిరుగంటలుగా మారుతుంది. విష్ణువు మహా తేజస్సుతో బాణంగా మారుతాడు. అగ్నిదేవుడు బాణపు మొన అవుతాడు. ఇక 4 వేదాలు, 4 గుర్రాలవుతాయి. పరమేశ్వరుడు ఆ రథాన్నెక్కి పార్వతీదేవితో బయలుదేరతాడు. కాంచన, రజత, తామ్రపురాలు 3 కూడా ఒకదానిని ఒకటి సమీపిస్తూ ఉండగా పరమేశ్వరుడు ధనుర్బాణాలను చేతబట్టి రథంలో నిలబడతాడు. త్రిపురాలు ఏకమయ్యాయని చెప్పి బ్రహ్మ పరమేశ్వరుణ్ణి హెచ్చరిస్తాడు. వెంటనే పరమేశ్వరుడు వింటితో బాణాన్ని సంధించి విడుస్తాడు. అయితే అప్పుడు గణపతి తనను పూజించలేదనేటటువంటి కోపంతో చేతి బొటనవేలును ఆశ్రయించి నిరతరమైనటువంటి పీడను కలిగించగా త్రినేత్రుడు త్రిపురాలను ఛేదించలేకపోతాడు. అప్పుడు ఆకాశవాణి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి గజానుణ్ణి పూజించినంత వరకు త్రిపుర సంహారం సంభవం కాదని చెప్పి శుభవచనాన్ని పలకగా ఇక అప్పుడు వెంటనే పరమేశ్వరుడు గణపతిని యథావిధిగా పూజిస్తాడు. అప్పుడు వెంటనే త్రిపురాసురుల నగరాలు కనిపిస్తాయి. ఇక అప్పుడు మహావిష్ణువు ఈ విధంగా ప్రార్థిస్తాడు. హే మహాదేవా, త్రిపురాలు ఒక రేఖలోకి వచ్చాయి. అవి విడిపోకముందే శరసంధానం చేసి దహించి దేవకార్యాన్ని నెరవేర్చండి అంటూ ప్రార్థిస్తాడు. వెంటనే పరమేశ్వరుడు పినాకమనేటటువంటి ధనుస్సును చేతబట్టి అల్లెత్రాటిని తగిలిచ్చి లోకభీకరంగా ధనుష్టాకారం చేసి విష్ణు స్వరూపమైనటువంటి శరాన్ని సంధించి మనసులో పరమ పూజ్యమైనటువంటి పాశుపతాస్త్రాన్ని ధ్యానించి ఆ అస్త్రంతో త్రిపురములు భస్మమయ్యే విధంగా ప్రకటించి స్వామి అలా చూస్తూ నిలబడిపోయి ఉంటాడు. అప్పుడు త్రిపురాసురుడు దహింపబడుతూ భక్తవత్సలుడైనటువంటి ఆ పరమేశ్వరుని స్మరించి మనసులో ఇలా ప్రార్థిస్తారు. హే శంకర, మేము నిన్ను తెలుసుకున్నాం. మాకు జ్ఞానోదయమైంది. భార్య, పుత్ర, బంధుమిత్ర సపరివారంగా మమ్మల్ని దహించడంలో నీకు ఆనందం ఉంటే గృహారామ క్షేత్రాలను, ఈ యొక్క పాంచభౌతిక శరీరాలను దహించడం కాదు, పునర్జన్మ లేకుండా మా కర్మబీజాలను దహించు. జన్మ జన్మలలోనూ మా బుద్ధి నీయందే నిమగ్నమై ఉండే విధంగా మమ్మల్ని ఈ విధంగా చేయి స్వామి అంటూ ప్రార్థిస్తూ ప్రాణాలను విడుస్తారు త్రిపురాసురుడు. అయితే ఆ సమయంలో పరమేశ్వరుడు యొక్క భయంకర రూపాన్ని చూసినటువంటి దేవతలందరూ కూడా రుద్ర రూపాన్ని చూసి భయపడిపోయి ఉంటారు. ఆ తరువాత దేవతలందరూ కూడా ఓ మహాదేవా, నీ రూపాన్ని చూసి భయపడి ఉన్నటువంటి మా దేవతలందరినీ కూడా రక్షించు స్వామి. త్రిపురములను దహించి అమరులందరినీ కూడా కృతార్థున చేశావు కాబట్టి ఓ శంకర, నీ యందు ఎన్నటికీ కూడా తొలగిపోయినటువంటి పరాభక్తి మాకు కలిగి ఉండే విధంగా మమ్మల్ని అనుగ్రహించు స్వామి అంటూ ప్రార్థిస్తారు.
కాబట్టి ఈ యొక్క త్రిపురాసురుల యొక్క సంహారం ఈ మాఘ పౌర్ణమి నాడు జరిగిందని పురాణ వాక్కు. అలాగే ఈ మాఘ పౌర్ణమి నాడు మరికొన్ని కథలను విని స్వామివారి అనుగ్రహాన్ని కూడా పొందుదాం. పూర్వం మగధ సామ్రాజ్యంలో విష్ణుచిత్తుడు అనేటటువంటి గొప్ప శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు. అతనికి 9 మంది స్త్రీ సంతానం ఉండేవారు. ఎంతో చక్కని పాండిత్యం ఉండేది అతనికి. అయితే అతను పాపం ఎప్పుడూ కూడా పేదరికంతో బాధపడుతూ ఉండేవాడు. ఇక విష్ణుచిత్తుడి భార్య పేరు తారామతి. ఆమె ఎప్పుడూ శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణగా వచ్చేటటువంటి అతి కొద్ది సొమ్ముతో ఎన్నో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తూ ఉండేవారు ఆ దంపతులు. ఇక కుమార్తెలకు యుక్త వయసు సమీపిస్తుంది. ఆ తారామతికైతే పాపం ఎప్పుడు కూడా వారి వివాహం ఎలా జరిపించాలా అనే బాధతో ఎప్పుడూ చింతిస్తూ ఉండేది. ఆ పరమేశ్వరుణ్ణి శ్రీనివాసుణ్ణి ప్రార్థిస్తూ కాలం గడుపుతూ ఉండేది. అయితే ఓ శ్రీనివాస భక్తులారా, ఆశ్రిత జనరక్షకుడైనటువంటి వెంకటేశ్వర స్వామివారికి తన భక్తులంటే అపార ప్రేమ అని మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కదా. అయితే ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుడు ఇంటి తలుపు తడతాడు. అయ్యా, నేను వంగదేశపు వాసిని. ఒక యజ్ఞం నిమిత్తం అలా వెళుతూ వెళుతూ దారి మధ్యలో ఈ దేశానికి వచ్చాను. దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో కనుక నన్ను ఉండనిస్తే తిరిగి రేపు ఉదయమే నా దారిని నేను వెళ్ళిపోతానని చెప్పి విష్ణుచిత్తుడిని అర్థిస్తాడు. అందుకు ఆ విష్ణుచిత్తులు వారు, స్వామి, అంతకు మించినటువంటి అదృష్టం మాకేముంటుంది చెప్పండి. అతిదంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో సమానమని చెప్పి మన పురాణాలు కూడా ఘోషిస్తూ ఉంటాయి కదా. మరి తమరు ఎటువంటి సంకోచం కూడా లేకుండా మా ఇంట్లో తప్పక ఉండవలసింది అంటూ ఆ యొక్క ముసలి బ్రాహ్మణుణ్ణి లోపలికి తీసుకొచ్చి అనేక సపర్యలు చేస్తూ ఉంటాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అంటాడు. ఏమిటమ్మా, చూస్తూ ఉంటే చాలా దిగులుగా కనిపిస్తున్నావు. ఏమిటమ్మా నీ బాధ? ఏమాత్రం సంకోచించకుండా చెప్పు నాతో అంటాడు. అప్పుడు తారామతి, స్వామి, తమరిని చూస్తుంటే మహా తపస్సంపన్నులను, తేజస్సులో సాక్షాత్తు వైకుంఠవాసుడి మాదిరిగాను ఉన్నారు. మీ వద్ద దాచేదేముంటుంది చెప్పండి. నా మనోవ్యదంతా కూడా నా పుత్రికల వివాహం గురించే అని చెప్పి విన్నవించుకుంటుంది. అప్పుడు ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వుతూ, తల్లి, నీ బాధ ఏమిటో నేను తెలుసుకున్నాను. నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదంగా వివాహం కాగలుటకు ఒక అద్భుతమైనటువంటి వ్రతం చెప్తాను. ఈ వ్రతం ఆచరిస్తే మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా పటాపంచలవుతాయమ్మా. అదే వెంకటేశ్వర వ్రతం. ఈ వ్రతం ఎంతో సులభతరం అని చెప్పి వ్రత విధానం అంతా కూడా ఆ దంపతులకు వివరిస్తాడు. అప్పుడు విష్ణుచిత్తుడు, స్వామి, మహా సంతోషం. ఇంతకు మించినటువంటి మహాభాగ్యం ఏముంటుంది? అసలు ఎన్నో రోజులెందుకు, శుభస్య శీఘ్రం అని అన్నారు కదా మన పెద్దలు. అదే కాక ఈరోజు విశేషమైనటువంటి రోజు, మాఘ పౌర్ణమి, ఎంతో శుభదినం. ఈరోజే తమరు సెలవిచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరిస్తామని చెప్పి విష్ణుచిత్తులు తారామతి దంపతులు ఇద్దరూ కూడా వారి కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలమే బంధుమిత్రులందరినీ కూడా చక్కగా పిలుచుకొని వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. అలా వచ్చినటువంటి భక్తులందరూ కూడా వ్రతం పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదాలను స్వీకరించి వారి వారి గృహాలకు వెళ్ళిపోతారు. అప్పుడు విష్ణుచిత్తుల వారు భార్యా సమేతంగా ఆ బ్రాహ్మణోత్తముడి యొక్క పాద నమస్కారం చేసుకొని దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటారు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదాలను తాను స్వీకరించి మనోభీష్ట సిద్ధిరస్తు, లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అంటూ ఆశీర్వదిస్తాడు. అంతలో బాగా చీకటి పడి నిద్రా సమయం వస్తుంది. అప్పుడు విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణుడికి ఒక చిరిగిపోయినటువంటి దుప్పటినిచ్చి కన్నీళ్ల పర్యంతంగా, స్వామి, కడు పేదవాడిని నేను. నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు. ఈ రాత్రికి నన్ను క్షమించి మీరు దీని యందే విశ్రమించవలసిందని చెప్పి వేడుకుంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి ఏమీ కూడా బాధపడవద్దని చెప్పి తను బయట వసారాలో పడుకుంటానని చెప్పి చెబుతాడు. ఇక ఆ తరువాత కొద్దిసేపటికే అందరూ కూడా నిద్రకు ఉపక్రమిస్తారు. రాత్రి 4వ జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలవుతుంది. అంతా కూడా కటిక చీకటిగా ఉంటుంది. ఆ గాఢాంధకారంలో కంటికి ఏమీ కూడా కనిపించదు. విష్ణుచిత్తుడికి బయట పడుకున్నటువంటి ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో ఏమిటో పాపమని చెప్పి బాగా బెంగగా ఉంటుంది. కానీ ఆ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడుపుతాడు. ఇక ఆ తరువాత బాగా తెల్లవారిపోతుంది. వాన కాస్త తేలిక పడుతుంది. బయట ఉన్నటువంటి బ్రాహ్మణుడు పాపం ఏమయ్యాడో, ఎంత బాధపడుతున్నాడో అని అనుకుంటూ బయటకు వచ్చినటువంటి ఆ దంపతులకు అక్కడ అద్భుతమైనటువంటి దృశ్యం కనిపిస్తుంది. అక్కడ విప్రోత్తముడు ఉండడు. చిరిగినటువంటి దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంటుంది.
ఆ పీతాంబరంపై వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపిస్తుంది. జరిగిందంతా కూడా ఆ దంపతులకు అర్థమవుతుంది. వారి ఆనందానికి అవధులుండవు. వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే. ఆహా! ఏమి మన భాగ్యం! కానీ స్వామివారిని మనం తెలుసుకోలేకపోయామే. చివరికి స్వామికి చినిగినటువంటి దుప్పటిచ్చామే అనుకుంటూ చాలా బాధపడుతూ స్వామివారి విగ్రహాన్ని తీసుకొని కళ్ళకద్దుకొని ఇంట్లోకి వస్తారు ఆ దంపతులు. ఇంట్లోకొస్తే ఇల్లంతా కూడా స్వర్ణమయంగా కనిపిస్తుంది. అంతా కూడా ధనరాశులతో నిండిపోయి ఉంటుంది. ఆహా! వెంకటేశ్వర స్వామి వారి వ్రతకల్ప మహత్యం వల్లే కదా ఇదంతా కూడా జరిగిందని చెప్పి ఆ స్వామిని అనేక విధాలుగా స్తుతిస్తారు. చూసారా? సాక్షాత్తు స్వామివారే ఆ భక్తుడి ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానం చెప్పడమే కాకుండా తీర్థ ప్రసాదాలు తాను కూడా స్వయంగా స్వీకరించాడు. స్వామివారు అంతటి కరుణామయుడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారి ఇంటికి స్వామే స్వయంగా ఏదో ఒక రూపంలో తప్పకుండా వస్తానని చెప్పారు. కాబట్టి మనకు కూడా వీలున్నంతలో ఈ మాఘ పౌర్ణమి నాడు ఈ వ్రతాన్ని ఆచరించి స్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందుదాం. మనకు సంవత్సరంలో వచ్చేటటువంటి 12 మాసాలలో మాఘమాసం ఎంతో విశేషమైనది. అటువంటి మాఘమాసంలో నదిలో కానీ నది లేని చోట తటాకమందు కానీ తటాకం కూడా అందుబాటులో లేని ఎడల నూతి దగ్గర కానీ స్నానం చేస్తే కేవలం ఆ మానవుడు తాను చేసినటువంటి పాపాలన్నిటి నుండి కూడా బయటపడవచ్చంట. మరి ఆ విషయం ఏమిటో ఇప్పుడు ఈ మాఘమాసంలో అందులోనూ విశేషమైనటువంటి ఈ మాఘ పౌర్ణమి నాడు మాఘ పురాణంలోని ఈ కథను ఎవరైతే వింటారో వారికి శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. ఒకనాడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఈ విధంగా చెప్తున్నాడు. పార్వతి, చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందలి వసంతవాడ అనేటటువంటి పేరుతో ఒక పెద్ద పల్లె ఉండేది. అందులో బంగారు శెట్టి అనే ఒక వైశ్యుడు ఉండేవాడు. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి వట్టి పిసినగొట్టు. తనకున్నటువంటి పిత్రాజిత సంపదయే లెక్కకు మించినంత ఉండేది. కానీ అతను మాత్రం ఎప్పుడూ కూడా ధనాశ కలవాడై తన వద్ద ఉన్నటువంటి ధనాన్ని వడ్డీలకిస్తూ మరింత సంపన్నుడవుతాడు. కానీ ఒక్కనాడైనా హరిని ధ్యానించడం కానీ దాన ధర్మాలు చేయడం కానీ ఎరగడు. అంతేకాదు పేద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి అనుకున్నటువంటి గడువుకు రుణం తీర్చినందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు చేసి వారి ఆస్తులు సైతం స్వాధీనపరుచుకుంటూ ఉండేవాడు. అలా ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరం వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి, తల్లి, నేను ముసలివాడును. నా గ్రామాన్ని చేరవలేటటువంటి కాంక్షతో ఇంకను 10 ఆమడాలు వెళ్ళవలసి ఉంది తల్లి. ఇప్పుడు బాగా చీకటి కాబోతుంది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. ఈ చల్లగాలికి బాగా వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద ఈ రాత్రి గడవనియమ్మా. నీకేదైనా కానీ అంత పుణ్యం వస్తుంది తల్లి. నేను సద్బ్రాహ్మణుడను, సదాచార వ్రతుడను. ప్రాతకాలమున మాఘస్నానం చేసి నా దారిని నేను వెళ్ళిపోతానని చెప్పి బ్రతిమలాడతాడు. తాయారమ్మకు అతనిపై జాలి వేస్తుంది. వెంటనే తన అరుగు మూల చక్కగా శుభ్రం చేసి అందులో ఒక తుంగ చాపను అక్కడ వేసి కప్పుకో అని చెప్పి వస్త్రం ఇచ్చి పడుకో అని చెప్పి చెప్తుంది. ఆ తర్వాత ఆమె యొక్క దయార్థ హృదయానికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉండగా తాయారమ్మ ఒక ఫలాన్నిచ్చి దానిని భుజించమని చెప్పి, ఆర్య, ఇందాక మాఘస్నానం చేసి వెళ్తానని చెప్పి అన్నారు కదా, ఆ యొక్క మాఘస్నానం ఏమిటి, దానివల్ల కలిగేటటువంటి ఫలితం ఏమిటి, దాని గురించి సెలవేయండి, వినేందుకు నాకు చాలా కుతూహలంగా ఉందని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మా, మాఘమాసం గురించి చెప్పేందుకు నాకు శక్యం కాదు తల్లి. ఈ మాఘమాసంలో నది ఎందు కానీ తటాకమందు కానీ నూతి ఎందు కానీ సూర్యోదయం అయిన తరువాత చన్నీళ్లు స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసీ దళంతోనూ పువ్వులతోనూ పండ్లతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదాలను స్వీకరించాలి. ఆ తరువాత మాఘ పురాణాన్ని పఠించాలి. ఈ విధంగా ప్రతిరోజు కూడా విడిచిపెట్టకుండా 4 రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణుడికి సమారాధన దానాలు ఇవ్వాలి. అలా చేసిన ఎడల మానవుడికున్నటువంటి రౌరవాది మహాపాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఒకవేళ ఈ 4 రోజులు చేయలేని వారు వృద్ధులు, రోగులు ఒక్కరోజైనా అంటే ఏకాదశి రోజైనా కానీ ద్వాదశి నాడు కానీ లేదా మాఘ పౌర్ణమి రోజైనా కానీ ఇప్పుడు చెప్పిన విధంగా చేస్తే సకల పాపాలు కూడా తొలగిపోయి సిరి సంపదలతో పుత్ర సంతానం కలుగుతుంది. ఇది నా అనుభవంతో చెప్తున్నాను తల్లి అని చెప్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడి మాటలకు తాయారమ్మ ఎంతో సంతోషించి తాను కూడా ప్రాతకాలమునే ఆ బ్రాహ్మణుడితో సహా నదికి వెళ్ళి స్నానం చేసేందుకు నిశ్చయించుకుంటుంది. అంతలో పొరుగురుకు వెళ్ళినటువంటి తన భర్త అయినటువంటి బంగారు శెట్టి ఇంటికి వస్తాడు. అతను రాగానే మాఘస్నానం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానానికి వెళుతున్నానని చెప్పి చెబుతుంది. ఇక భార్య చెప్పినటువంటి మాటలకు బంగారు శెట్టి బాగా కోపం వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్లుగా పళ్ళు పటపటా కొరికి, ఓసి వెర్రిదానా, ఎవరు చెప్పారే నీకు ఈ మాఘస్నానం గురించి?
మాఘమాసం ఏమిటి, మాఘ స్నానం ఏమిటి, వ్రతం దానాలేమిటి, నీకేమైనా పిచ్చిగాని పట్టిందా? చాలు చాలు, అధిక ప్రసంగం చేస్తే నోరు నొక్కి వేస్తాను. డబ్బులు సంపాదించడంలో నా పంచప్రాణాలు పోగొట్టుకుంటూ నేనుంటే ఎవరికీ కూడా ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ కూడబెట్టినటువంటి ధనాన్ని దానం చేస్తావా? చలిలో చన్నీళ్లు స్నానం చేసి పూజ చేసి దానాలు చేస్తే ఒళ్ళు ఇల్లు మొత్తం గొల్లై నెత్తిపైన చెంగు వేసుకొని భిక్షాందేహి అని చెప్పి అనుకోవాల్సిందే. జాగ్రత్త, వెళ్ళి పడుకో అంటూ భర్త కోపగించుకుంటాడు. ఆ రాత్రి తాయారమ్మకు అస్సలు నిద్ర పట్టదు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చెయ్యాలా అని ఆతృతగా ఉంటుంది. అలా కొన్ని గడియలకు తెల్లవారిపోతుంది. తాను కాలకృత్యాలు తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్నటువంటి ఆ వృద్ధ బ్రాహ్మణుడితో మొగుడికి చెప్పకుండా నదికి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటుంది. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక పెద్ద దుడ్డు కర్ర తీసుకొని నదికి వెళ్ళి నీళ్లలోకి దిగి భార్యను కొట్టబోతూ ఉండగా ఆ ఇద్దరూ కూడా కొంత తడువు నీళ్లలో పెనుగులాడతారు. అలా పెనుగులాడుతూ ఉండగా ఇద్దరు నీళ్లలో మునిగిపోతారు. ఆ తర్వాత మునగడం వలన ఇద్దరికీ కూడా మాఘమాస ఫలం దక్కుతుంది. భార్యను కొట్టి ఇంటికి తీసుకొస్తాడు. కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికీ కూడా ఒక వ్యాధి సోకుతుంది. మరికొన్ని రోజులకు ఇద్దరూ కూడా చనిపోవడం వలన బంగారు సెట్టుని తీసుకుని వెళ్లేందుకు యమభటులు వచ్చి కాలపాసం వేసి తీసుకుని పోతూ ఉంటారు. తాయారమ్మను తీసుకుని వెళ్లేందుకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథంపై ఎక్కించుకుని తీసుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇలా అడుగుతుంది. ఓ యమభటులారా, ఏమిటి అన్యాయం? నన్ను ఎందుకు వైకుంఠానికి తీసుకుని వెళ్తున్నారు? నా భర్తనేమో యమలోకానికి తీసుకుని వెళ్తూ ఉంటే చూస్తూ ఉన్నారు. ఇద్దరం కూడా సమానమే కదా అంటూ వారిని ఉద్దేశించి అడుగుతుంది. అప్పుడు ఆ యమభటులు, ఓయమ్మా, నీవు మాఘమాసంలో ఒక్క దినమైనా స్నానం చేశావా? అందులోనూ ఆ వృద్ధ బ్రాహ్మణుడి వలన నీవు స్నానం చేయగా నీకు ఈ ఫలితం ఏదో దక్కింది. చక్కగా నీవు విష్ణులోకానికి వెళ్ళు. కానీ నీ భర్త అనేకులను హింసించాడు, అన్యాయంగా ధనార్జన చేశాడు, అనేకుల వద్ద అసత్యాలాడాడు. కాబట్టి ఇతన్ని మేము నరకానికి తీసుకుని వెళ్తున్నాం. ఏమాత్రం భయం లేకుండా, భగవంతుడిపై భక్తి లేకుండా వ్యవహరించినందువల్లనే యమలోకానికి తీసుకుని వెళ్తున్నాం అని చెప్పి చెబుతారు యమభటులు. ఆమె మరలా వారితో ఇలా అంటుంది. నేను ఒకే ఒక్క రోజున స్నానం చేసినందుకు పుణ్యఫలం కలిగినప్పుడు మరి నన్ను కొడుతూ నాతో పాటు నా భర్త కూడా ఆ నీటిలో మునిగాడు కదా, శిక్షించడంలో ఇంత వ్యత్యాసం ఎందుకు ఉంటుంది చెప్పండి అని చెప్పని అడుగుతుంది. అప్పుడు ఆ యమభటులకు కాస్త ఆలోచన కలిగి ఏమీ తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగినటువంటి సంగతంతా కూడా ఆమె వేసినటువంటి ప్రశ్నలు తెలియజేస్తారు. అప్పుడు చిత్రగుప్తుడు వారి ఇద్దరి పాపపుణ్యాలు పట్టిక చూడగా ఇద్దరికీ కూడా సమానమైనటువంటి పుణ్యఫలం రాస్తుంటుంది. జరిగినటువంటి పొరపాటుకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠానికి తీసుకుని వెళ్ళమంటూ విష్ణుదూతలతో చెబుతాడు. ఇక విష్ణులోకానికి ముందుగా వెళ్ళి ఉన్నటువంటి తాయారమ్మ భర్తగతి ఏమైందో ఏమోనని ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానం మీద తీసుకొచ్చినటువంటి ఆ యొక్క విష్ణుదూతలను చూసి ఎంతో సంతోషిస్తుంది. అలా భార్యాభర్తలిద్దరూ కూడా ఎంతో సంతోషిస్తారు. రాజా, వింటివా? భార్య వలన భర్తకు కూడా ఏ విధంగా మోక్షం కలిగిందో మాఘస్నానం వలన. భర్త దుర్మార్గుడై పిసిరిగొట్టుగా వ్యవహరించినా కూడా భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘస్నానం చేసినందుకు ఇద్దరికీ కూడా వైకుంఠ ప్రాప్తి కలిగింది. విన్నావు కదా అంటూ మాఘస్నానం నెల రోజులు చేయకపోయినా కానీ మాఘ పౌర్ణమి నాడు చేస్తే కూడా ఎంతో మోక్షదాయకం అని చెప్పి దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు వివరిస్తారు. పూర్వం దిలీపుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. అతను అనేక యజ్ఞయాగాది క్రతువులో నడిచి గొప్ప పుణ్యాత్ముడవుతాడు. అలా అతను తన రాజ్యమందలి ప్రజలందరినీ కూడా తండ్రి వలె అన్ని విధాలుగా కాపాడుకుంటూ వచ్చేవాడు. అయితే ఒకనాడు ఆ రాజుకు వేట నిమిత్తం అడవికి వెళ్ళాలనే కోరిక కలుగుతుంది. మనసున ఉన్నటువంటి ఆ కోరికను ఎలాగైనా కానీ నెరవేర్చుకోవాలి అని అనుకోవడం మానవ నైజం కదా. ఆ విధంగానే దిలీప మహారాజు కూడా వేటకు వెళ్ళాలని చెప్పి నిశ్చయించుకొని వేటకు కావలసినటువంటి సమస్త వస్తువులను సిద్ధం చేసుకుని వేట దుస్తులను ధరించి సైన్య సమేతుడై అడవికి వెళ్తాడు. అలా దిలీపుడు వేటకు వెళ్ళినటువంటి ఆ అడవి క్రూర మృగాలతో నిండిపోయి ఉంటుంది. ఆ క్రూర జంతువులన్నీ కూడా సమీపంలో ఉన్నటువంటి గ్రామాలపై పడి పశువులను మనుషులను చంపి నానా బీభత్సాలు చేస్తూ ఉంటాయి. అయితే దిలీపుడు ఆ అడవిలో మాటు వేసి ఆ మృగాలను చంపుతూ ఉండేవాడు. తన పరివారం కూడా ఆ మృగాలను మట్టుపెడుతూ ఉండేవారు. అలా కొన్ని రోజుల తర్వాత ఆ అడవి యందు ఉండి అనేక క్రూర జంతువులను చంపుతారు. అలా ఒకనాడు ఒక మృగంపై బాణం వేస్తాడు. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోతుంది. దిలీపుడు పట్టు విడిచిపెట్టకుండా దాని వెంటే పరిగెడతాడు. అలా ముందు మృగం, వెనుక దిలీపుడు, అతని వెనుక పరివారం పరిగెడుతూ ఉండగా ఆ మృగం ఒక పెద్ద కీకారణ్యంలోకి ప్రవేశిస్తుంది. అప్పటికి దిలీపుడు బాగా అలసిపోయి ఉండడం వల్ల దాహం వలన నాలుక కాస్త ఎండిపోతుంది. నీటి కోసమై పరివారం అంతా వెతుకుతూ ఉంటారు. అలా అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపిస్తుంది. దానిని చూసి సంతోషించి
దిలీపుడు సరస్సును సమీపించుతాడు. ఆ సరస్సు అంతులేనటువంటి తామర పూలతో నిండి అతి మనోహరంగా ఉంటుంది. అలా దిలీపుడు అతని పరివారం తృప్తి తీరా నీరు తాగుతారు. గట్టుపై ఉన్నటువంటి ఒక వటవృక్షం కింద అలసట తీర్చుకుంటూ ఉండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసినటువంటి పులులు, సింహాలు, అడవి పందులు మొదలైనటువంటి జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరుకుంటాయి. ఇక దిలీపుడు అతని పరివారం వాటిని చూసి బాగా గురిపెట్టి బాణాలను వేసి మరీ చంపుతారు. అలా దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరానికి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా ఇంటి ముఖం పట్టి వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయంలో మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురవుతాడు. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు కలిగి చక్కగా చూసేందుకు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడతాడు. ఆ బ్రాహ్మణుడు క్షణమాగి ఆ రాజునుగాంచి ఇతని యొక్క ముఖవచ్చస్సు చూడగా గుణవంతుడి వలె ఉన్నాడు. ఇతనికి ఏదైనా కానీ ఉపకారం చేయడం మంచిదని చెప్పి అనుకొని, మహారాజా, శుభకరమైనటువంటి ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నప్పటికీ కూడా అందులో స్నానం చేయకుండా ఇంటికి వెళ్తున్నారేమిటి? మాఘమాస మహత్యం మీకు తెలియదా అంటూ ప్రశ్నిస్తాడు. ఆ బ్రాహ్మణుడి మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుని చూసి, విప్రోత్తమా, ఎందుకు అలా ప్రశ్నించారు అంటూ ఆశ్చర్యంతో అడుగుతాడు. పరమ పావనమైనటువంటి మాఘమాసం కదా అని జ్ఞాపకం చేస్తున్నాను అంటాడు బ్రాహ్మణుడు. చిత్తం స్వామి, నాకు అస్సలు గుర్తులేదు. రాజప్రసాదంలో ఉన్నటువంటి పురోహితులు కూడా చెప్పారు, కానీ నేను ఈ యొక్క అడవికి వచ్చి అడవిలో కొద్ది రోజులు ఉండాలని చెప్పి వచ్చాను. కాబట్టి నాకు అసలు ఆ విషయం గురించి జ్ఞాపకం లేదు. కాబట్టి మాఘమాస మహత్యం నేను ఎప్పుడూ కూడా ఎరగలేదు. కాబట్టి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను, మీ ద్వారా నేను వినాలనుకుంటున్నానంటూ వేడుకుంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు దిలీపుణ్ణి దీవించి, రాజా, సూర్యవంశపు గురువైనటువంటి వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ దగ్గరకు వస్తూ ఉంటారు కదా, అతని వలన మాఘమాస మహత్యం గురించి తెలుసుకో. ఆ మహామునికి తెలియందంటూ ఏదీ లేదు. కాబట్టి అలా చెయ్యని చెప్పి ఆ బ్రాహ్మణుడు తన దారిని తాను వెళ్ళిపోతాడు. ఇక దిలీపుడు వశిష్ఠుని దగ్గరికి వెళ్తాడు. దిలీపుడు తన పరివారంతో సహా నగరాన్ని చేరుకుంటాడు. పదే పదే ఆ బ్రాహ్మణుడి మాటలు జ్ఞాపకం తెచ్చుకొని ఎలాగైనా సరే ఆ రాత్రి గడిచిపోయేలాగా తన ఆలోచనలతో గడిచిపోతాయి. ఇక మరునాడు ప్రాతకాలానే లేచి కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా స్నానమాచరించి సకలాభరణాలను ధరించి మంచి అంటే మంత్రి సామంతాదులతో వశిష్ఠుల వారి దగ్గరకు చేరుకుంటాడు. ఆ సమయంలో వశిష్ఠుల వారు తపాన్ని ఆచరించుకుంటూ ఉంటాడు. శిష్యులు వేద పఠనం చేస్తూ ఉంటారు. దిలీపుడు ఆ దృశ్యాన్ని చూసి వారికి తపోభంగం కలగనీయకూడదని చెప్పి కొంత తడువు వేచి చూస్తూ ఉంటాడు. అలా దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు. అందువలన గురుభక్తి ఎక్కువగా ఉండడం వలన అతను అలా చూస్తూ ఉండిపోతాడు. మరి కొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుండి లేచి రాజును కుశల ప్రశ్నలు అడుగుతాడు. తరువాత ఉచితాసనంపై కూర్చోబెడతాడు. రాజును వచ్చినటువంటి కారణం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు దిలీపుడు వశిష్ఠుడితో, ఓ ఋషివర్య, తమ వలన నేను అనేక రాజధర్మాలను పురాణ ఇతిహాసాలను విని సంతుష్టుడై ఉన్నాను. కానీ మాఘమాస మహత్యం కానీ ధర్మములు కానీ తెలియనందున ఆ విషయాలు తమ గురించి తెలుసుకోవాలని ఆశతో ఇలా వచ్చానని చెబుతాడు. కాబట్టి పరమ పావనమైనటువంటి మంగళప్రదమైనటువంటి మాఘమాస మహత్యం గురించి వివరించవలసింది అని వేడుకుంటాడు. అప్పుడు వశిష్ఠుల వారు, మహారాజా, నీవు కోరినటువంటి కోరిక చాలా సమంజసమైనది. మాఘమాసం యొక్క మహత్యం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని తరించవలసింది. కాబట్టి మాఘమాసం యొక్క మహత్యంను వర్ణింపడం నాకు కూడా శక్యం కాదు. ఇతర దినాలలో చేసేటటువంటి క్రతువులు కానీ యాగాలు కానీ ఇవ్వనంత ఫలితం కేవలం మాఘమాసంలో చేసేటటువంటి నదీ స్నానం వలన గొప్ప ఫలితం కలుగుతుంది. అటువంటి ఫలం నీకు తప్పకుండా రావాలి అంటే ముందుగా మాఘమాస మహత్యం గురించి తెలుసుకోవాలి. అంతేకాదు, ప్రతి మానవుడు కూడా పుణ్యాత్ముడవుతాడు ఈ యొక్క మహత్యం విని. అలాగే మాఘము అన్ని విధాలుగా కూడా పుణ్యప్రదమైనది. అంతేకాకుండా పుణ్యకార్యం వలన స్వర్గలోక ప్రాప్తి కూడా తప్పకుండా కలుగుతుందని చెప్పి ఈ విధంగా దిలీపుడి యొక్క మాటలకు ఎంతో సంతుష్టుడై వశిష్ఠుడు ఇలా చెప్తూ ఉంటాడు. చూడు రాజా, నేను తెలుపబోయేటటువంటి విషయం చాలా పురాతనమైనది. ఒకానొక సమయంలో వింధ్య హిమాలయ పర్వతాల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతమున బాగా కరువు కాటకం ఏర్పడుతుంది. ఆ యొక్క కరువు అన్ని వర్ణముల వారిని పీడిస్తుంది. ప్రజలకు తిండి లేదు, తాగేందుకు నీరు లేదు, అంటువ్యాధులు ప్రబలి జనులు పశువులు చాలా నష్టపోతాయి. అందువలన యజ్ఞయాగాది కార్యములు కానీ దేవతార్చనలు కానీ చేయలేకపోతారు. ఇక వనముల యందు తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి మునీశ్వరులు సహితం ఆ కరువుకు హాహాకారాలు చేసి
ఆశ్రమాలు సైతం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు భృగు మహర్షి ఆ యొక్క కరువు ప్రాంతంలోనే నివసిస్తూ ఉండేవాడు. రేవా నదీ తీరమందున ఫలవృక్షాలు పంట ఫలవృక్షాలతో నిండి ఉన్నటువంటి భూములు నీరు లేక బీడు పడిపోతాయి. తాగడానికి నీరు కూడా లభించడం లేదు. మహా తపస్వి అయినటువంటి భృగు మహర్షి కూడా ఆ కాటకానికి తట్టుకోలేకపోతాడు. ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతంలో ఉండడం వలన అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ లేదా ఇంకా ఇతర మునీశ్వరులు కానీ అక్కడ నుండి వెళ్ళిపోయేందుకు ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతాలకు వలసపోతారు. హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచర్య ఉంటుంది. ఆ కొండచర్య చక్కగా కొండచర్య యందు ఇంద్రనీలములో ఉండడం వలన దగదగా మెరుస్తూ ఉంటుంది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణుణ్ణి భక్తిభావంతో ప్రార్థిస్తారు. అంతేకాదు ఆ యొక్క పర్వతం వద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరిస్తూ ఉంటారు అని చెప్పి వశిష్ఠుల వారు దిలీపుడికి వివరిస్తాడు. అంతటా దిలీపుడు వశిష్ఠుడితో ఇలా అంటాడు: ఓ మహానుభావా, ఆ ప్రాంతాన్ని గురించి చెప్పినటువంటి మాటలు నాకు ఎంతో ఆశ్చర్యం కలుగజేస్తున్నాయి. ఇంకను ఏదైనా కానీ తెలియజేయండి అంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు మరలా వశిష్ఠుల వారు: రాజా, నీ అభీష్టం ప్రకారమే వివరిస్తాను. ఆ పర్వతరాజము కడు వింతైనది. దానిపై ఉన్నటువంటి వింత చెట్లు, పురాతన వన్యమృగాలు, అనేక రకాల పక్షులతో చక్కగా ఆ యొక్క పర్వతరాజం ఎంతో చక్కగా చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అటువంటి పర్వతం వద్దకు భృగు మహర్షి వచ్చి ఆ యొక్క సుందర నయనానందకరమైనటువంటి దృశ్యాలను చూసి సంతోషిస్తాడు. తాను తపస్సు చేసేందుకు అదే మంచి అనుకూలమైనటువంటి స్థలం అని చెప్పి నిర్ణయించుకొని ఆ ఆశ్రమం కట్టుకొని అక్కడే చక్కగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అలా కొంతకాలం గడిచిపోతుంది. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యాసమేతుడై ఆ యొక్క పర్వతం మీదకొచ్చి తపాన్ని ఆచరించుకుంటూ ఉన్నటువంటి భృగు మహర్షిని చూసి నమస్కరించి గద్గదమైనటువంటి స్వరంతో తన యొక్క వృత్తాంతాన్ని ఈ విధంగా తెలియజేస్తాడు. గంధర్వ యువకుని యొక్క వృత్తాంతం ఈ విధంగా తెలియజేస్తాడు. భృగు మహర్షి: నా కష్టం గురించి ఏమని చెప్పాలి స్వామి. నేను పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించినప్పటికీ పులిముఖం నాకు కలిగింది. ఏ కారణం వల్ల నాకు ఆ విధంగా కలిగిందో నాకు అస్సలు అర్థం కావడం. చూడండి, ఈమె నా భార్య, అతి రూపవతి, గుణవంతురాలు, మహాసాధ్వి. ఈ నా వికృత రూపం వలన ఎందుకు కూడా పనికిరాని వాడినైపోయాను. కాబట్టి ఈ రూపానికి కలిగినటువంటి కారణం ఏమిటో వివరించి నా మనోబాధను తొలగించండి అంటూ పరిపరి విధాలుగా ప్రార్థిస్తాడు. అప్పుడు భృగు మహర్షి గంధర్వుని యొక్క దీనాలాపాలనన్నీ కూడా ఆలకిస్తాడు. అతని వృత్తాంతం వినగానే ఆ ముని హృదయం కలిచివేసినట్లుగా అవుతుంది. ఆ విధంగా ఆ గంధర్వుడికి ఎలాగైనా కానీ తన శక్తి కొలది సహాయం చేయాలని చెప్పి నిశ్చయించుకొని, ఓయి గంధర్వ కుమార, నీవు అదృష్టహీనుడవు. అదృష్టహీనత వల్లనే నీకు ఈ విధంగా జరిగింది. పాపం, పేదరికం, దురదృష్టం అని మూడు కూడా మనుషుణ్ణి కృంగతీస్తూ ఉంటాయి. ఈ మూడింటిని నివృత్తి చేసుకున్నవాడే మాఘమాస స్నానం అనేటటువంటి పరమ ఔషధాన్ని పొందుతాడు. అన్ని జాతుల వారు ఆచరించవలసినటువంటి పరమ పావనమైనటువంటి మార్గం ఇది. కాబట్టి నీవు కూడా నీ భార్యతో సహా ఈ పర్వతం నుండి ప్రవహిస్తూ ఉన్నటువంటి నదిలో స్నానం చేయి. అంతేకాదు, ఇది మాఘమాసం కదా, వెళ్ళబోయినటువంటి తీర్థం ఎదురైనట్లుగా అన్నీ కూడా నీకు సమకూరుతాయి. ఈ రోజుతో నీ కష్టాలు తొలగిపోతాయి. నీ మనోవాంఛ తీరిపోతుంది. భయపడవద్దు. మాఘస్నాన ఫలం గురించి వివరిస్తాను అంటూ ఆ గంధర్వుడికి భృగు మహర్షి ఈ విధంగా ఉపదేశిస్తాడు. అప్పుడు తన భార్య కూడా మునీశ్వరుని యొక్క వచనాలను ఆలకించి సంతోషిస్తుంది. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యా సమేతుడై అక్కడ ప్రవహిస్తూ ఉన్నటువంటి నదిలో స్నానం చేస్తాడు. వెంటనే తనకున్నటువంటి పెద్ద పులి ముఖం తొలగిపోయి తేజోవంతమైనటువంటి సుందరమైనటువంటి ముఖంతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఆ యొక్క గంధర్వ దంపతులు ఎంతో సంతోషం చెందుతారు. అలాగా భృగు మహర్షి దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తారు. భృగువు వారిని దీవించి పంపిస్తాడు. ఈ విధంగా గంధర్వ యువకుని యొక్క చరిత్రాన్ని వశిష్ఠుల వారు దిలీపుడికి చెబుతాడు. వింటివా రాజా, గంధర్వ కుమారుని యొక్క వృత్తాంతం. మాఘమాసంలో పుణ్యనదుల యందు స్నానమాచరిస్తే ఏ విధంగా ఫలితం కలుగుతుందో నీవే ఊహించుకో అంటూ పులిముఖం కలిగినటువంటి ఆ గంధర్వుని వృత్తాంతం గురించి దిలీపుడికి వివరించిన తర్వాత మాఘమాస మహత్యం గురించి వశిష్ఠుడు మరలా ఈ విధంగా చెప్తాడు. రాజా, పూర్వకాలమున కుశ్చరుడు అనేటటువంటి పేరు కలిగిన విప్రుడు ఒకడు ఉండేవాడు. అతను కర్దమ ముని యొక్క కుమార్తెను వివాహం ఆడతాడు. కొంతకాలానికి ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మిస్తాడు. కుమారుడికి 5వ సంవత్సరం రాగానే ఉపనయనం చేస్తారు. ఆ బాలుడు దినదినాభివృద్ధి చెందుతూ పెద్దలను గౌరవించడం, విద్యాభ్యాసం చక్కగా నేర్చుకుంటాడు. నీతి నియమాలను పాటించడం, దైవ కార్యాలయందు భక్తి కలిగి ఉండడం మొదలైనటువంటి కార్యాలను నెరవేర్చుకుంటూ చక్కగా సకల శాస్త్రాలను అభ్యసిస్తాడు. ఈ విధంగా కొంతకాలం గడిచిపోతుంది. ఆ బ్రాహ్మణ బాలుడకు యుక్త వయసు వస్తుంది. అతనికి దేశాటనకు వెళ్లాలనేటటువంటి కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరతాడు.
అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ సిద్ధులను సేవిస్తూ మాఘమాసం వచ్చేటప్పటికి కావేరీ నదీ తీరానికి చేరుకుంటాడు. ఆ యొక్క పుణ్యఫలం కొలది మాఘమాసంలో అతనికి కావేరీ స్నానయోగం లభిస్తుంది. అది నా భాగ్యం అనుకొని ఆ యొక్క విప్రయుకుడు ఎంతో సంతోషిస్తాడు. మాఘమాసం అంతా కూడా అక్కడే ఉండి అధిక ఫలితాన్ని సంపాదించుకుంటాడు అని చెప్పి మనసులోనే భావించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్ణయించుకొని నిత్యము కూడా ఆ నదిలో స్నానం చేస్తూ భక్తితో భగవంతుని సేవిస్తూ అక్కడే కాలం గడుపుతూ ఉంటాడు. ఆ విధంగా నదీ తీరమున 3 సంవత్సరాల పాటుండి అత్యధికమైనటువంటి పుణ్య ఫలితం సంపాదించుకుంటాడు. ఆ తరువాత అన్ని కోరికలను సంపాదించాలని చెప్పి ఘోరమైనటువంటి తపాన్ని ఆచరిస్తూ ఆ సమీపంలో ఉన్నటువంటి పర్వతంపై తపస్సు చేసుకుంటూ అక్కడే ఉంటాడు. అలా కొంతకాలం నిష్ఠతోనూ నిశ్చల మనస్సుతోనూ తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి అతని ఎదుట ప్రత్యక్షమవుతాడు. ఆ విప్రవికుడు కన్నులు తెరిచి చూసేసరికి శంఖచక్ర గదాధరుడై కోటి సూర్యుల ప్రకాశంతో ఉన్నటువంటి శ్రీహరి నిండు విగ్రహాన్ని చూస్తాడు. అతను అమితానందంతో సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి అనేక విధాలుగా స్తోత్రం చేస్తాడు స్వామిని. ఆ విధంగా స్తుతించినటువంటి ఆ బ్రాహ్మణ యువకుని యొక్క భక్తిభావానికి శ్రీహరి ఎంతో సంతోషించి అతన్ని ఆశీర్వదించి ఇలా పలుకుతాడు: ఓ విప్రకుమారా, నీవు భక్తి ప్రభావంచే నన్ను ప్రసన్ను చేసుకున్నావు. అలా అసలు ఏ విధంగా నీవు ఈ విధంగా నియమనిష్టలను విడవకుండా అనేక పర్యాయాలు మాఘమాసంలో నదీ స్నానం తపస్సును ఆచరించి మాఘమాస పుణ్య ఫలితాన్ని సంపాదించుకున్నావు. అందుచేతనే నీపై నాకు ఎంతో ప్రేమ కలిగింది. కాబట్టి నీకేం కావాలన్నా నేను ప్రసాదిస్తాను, కోరుకో అంటాడు. నీ అభీష్టం నెరవేరుస్తానంటాడు శ్రీమన్నారాయణుడు. అప్పుడు శ్రీహరి పలికినటువంటి పలుకులకు ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి, ప్రభు, జగద్రక్షక, సర్వాంతర్యామి, ఆపద్బాంధవ నారాయణ, ఆ దివ్య దర్శనం వలన నా జన్మ ధరించింది స్వామి. నిన్ను చూసింది మొదలు నేను ఏ విధమైనటువంటి సుఖాలు కోరేందుకు నా మనసు అంగీకరించడం లేదు. మానవుడు ఏ ఏ మహాభాగ్యం కోసమైతే జీవితాంతం వరకు దీక్ష వహిస్తాడో అలాంటి మహద్భాగ్యం నాకు ఇప్పుడు కలిగింది కదా, మరి నాకు ఇక కోరికలు ఏమిటి స్వామి? నాకు ఇంకేమీ కూడా అవసరం లేదు. కానీ మీ దివ్య దర్శనం నాకు ఎలా కల్పించిందో అలాగే నన్ను అన్ని వేళలయందు ఈ స్థలమందు భక్తులకు కూడా దర్శనం ఇవ్వండి, అది ఏ నా కోరిక అని ప్రార్థిస్తాడు. ఇక శ్రీహరి ఆ యొక్క విప్రకుమారుని యొక్క కోరికను మన్నించి నీ అభీష్టం నెరవేర్చునుగాక అని పలికి అక్కడి నుండి వెళ్ళిపోయి అదృశ్యమవుతాడు. నాటి నుండి అక్కడే ఉండిపోతాడు శ్రీహరి. విన్నారు కదండి, ఈరోజు చెప్పుకున్నటువంటి స్వామివారి కథలన్నీ మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. మరొక చక్కని వివరణతో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.